ఉద్యోగ పట్టాలు తీసుకొని బయటకు వస్తారు. 3000 పైన కాలేజెస్ ఉన్నాయి మనకి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద. దాదాపు 3 లక్షల మంది ప్రతి సంవత్సరం ఉద్యోగాల కోసం వస్తారు. గత 5 సంవత్సరాలుగా 3 మల్టిప్లైడ్ బై 15 దాదాపు 15 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చినారు లాస్ట్ 5 ఇయర్స్లో. రైట్ 2 ఓట్లు వేయవా? మనిషికి 2 ఓట్లు వేయాలా? తండ్రి గారు కూడా ఒకనొక టైంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఏంటంటే అది స్వర్గీయులు నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కూడా అది బాగా దాని గురించి అర్థం బాగా తెలుసు ఆయనకు కూడా. సో నేను ఒకటే మాట చెప్పాలంటే పెత్తందారులు అంటే ఏంటంటే అండి, ఏదైనా కూడా కానీ ధర్మానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా చేసే పనులు, ఇప్పుడు మన స్వేచ్ఛను లాగేసి మొత్తం ఏంటంటే ఒకే మనిషి కానీ మొత్తం ప్రతి నిర్ణయం తీసుకొని చేసే మనిషి ఏంటంటే ప్రభుత్వాన్ని నడిపే మనిషిని పెత్తందారులు అంటారు. ఇప్పుడు అసలు శిస్సులైన పెత్తందారులు ఎవరు? మనకు చెప్పి మన మట్టిని లాక్కోబోతున్నారా? మన ఊర్లో సంపద అదే. ఆ సినిమాలో చూడండి, ఒకసారి చెప్తాడు ఆయన పాట రూపంలో చెప్తాడు ఎన్టీ రామారావు గారు రూమ్లో. ఆ పాటలో దేశంలో ఉండే సంపద దేశంలో ఉండే ప్రజలకి చిక్కాలని, అందరికీ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి. అది అసలు సిసలైన పరిపాలన. ఇక్కడ ఏమవుతా ఉందంటే ఒక ఊరిలో తవ్వుకుంటూ ఎత్తుకొని పోతూ ఉంటారు. సరే, ఆ ఊరిలో పోయి అడిగాను, అయ్యా మీకేమన్నా దాంట్లో వచ్చే లాభం మీకేమన్నా కొంత ఇస్తూ ఉన్నారా? సో ఊరు బాగయ్యేదానికి. లేదు సార్, మాకు చెప్పకుండా ఏంటంటే రాత్రుల్లో ఎప్పుడో ఏంటంటే ఎత్తుకొని పోతూ ఉన్నారు, మేము దానికి అడిగితే ఏంటంటే ఎత్తుకొని పోయి జైల్లో వేస్తూ ఉన్నారు, కాళ్ళు ఎరగొడతా ఉన్నారు. ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలకు ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దాని అర్థం, ఇప్పుడు లాస్ట్కి 5 సంవత్సరాలకు ఎట్లా వచ్చేస్తున్నాము? కేవలం ఒకే ఒక వ్యక్తి పరిపాలించడం మొదలు పెడితే మిగతా మంత్రిమండలి మొత్తం ఫుల్ స్టాప్కి వచ్చేసింది అనుకోండి. వాళ్ళ నిర్ణయాలు ఏమి లేవు. వాళ్ళు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితి, ప్రజా సమస్యలు తెలుసుకోలేని పరిస్థితి, ప్రజా సమస్యల మీద పోరాడలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఏ ప్రభుత్వం నడిచినా కూడా దాన్నే పెత్తందారితత్వం అంటారు. నాకు తెలిసి ఏం పెద్ద అంతే కదా, నాకు తెలిసి అది. ఇటుపక్క చూసారా, అదే మీరు తెలుగుదేశం హయాంలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదైనా కూడా కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగానే చేశారు. అది మైనింగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్స్ కావచ్చు. ఈసారి దయతలిచి నేను చెప్పేదల్లా ఒకటే ఒక మాట, మన ఊరు వాడ ప్లస్ ఇప్పుడు జరుగుతూ ఉండే అరాచకాలు ఇవన్నీ కూడా అరికట్టాలంటే వచ్చే 20 రోజుల్లో సరైన మార్గం తీసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన సతీమణి ప్రశాంతమ్మ గారు మనకు కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది. ఇద్దరిని గెలిపించుకోండి, చెరొక ఓటు, మనిషికి 2 ఓట్లు వేసి. అదే విధానంగా మన పక్క ఊర్లలో కూడా బంధుమిత్రులు, వాళ్ళ స్నేహితులు ఎవరున్నా కూడా కానీ వాళ్ళతో కూడా చర్చించండి, మంచి చెడు విశ్లేషించండి, డిస్కస్ చేయండి. ఆనాటికి ఆ రోజుకి ఏంటంటే సరైన నిర్ణయం తీసుకొని పార్టీని గెలిపించండి. ఫస్ట్ ముఖ్యంగా పార్టీని గెలిపించండి. పార్టీని కానీ గెలిపించుకున్నామంటే వీటన్నిటికీ ఏంటంటే ఒక ఫుల్ స్టాప్ పెడతాము. తర్వాత మనం ఏందో వాళ్ళకి చూపిస్తాం. అసలు పరిపాలన ఎలా నడవాలనేది మనం వాళ్ళకి తీసుకొని పోయి చూపిస్తాం. బిఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, నర్సింగ్ చేద్దామన్నా. మీద వేస్తే మనకి రోడ్లన్నీ గ్యాస్ సిలిండర్లు ఇస్తారా? తెలుసా? ఏమి ఇస్తారా? మన కోసం వేయండి, ఊరు కోసం వేయండి, సరేనా? చంద్రబాబు గారు మనిషికి 2 ఓట్లు వేయాలవా? తెలుసా? రైట్, మనిషికి 2 ఓట్లు. మనం కాక ఆ రోజు ట్యాగూర్ సినిమా చూసినాం కదా, 10 మందికి చెప్పాలి. చేసి ఈసారి మాత్రం పార్టీని గెలిపించుకోవాలి, పోటీ చేస్తామండి. మహిళా శక్తిని గెలిపించుకోవాలండి. ధర్మాన్ని ఈసారి తిరిగి 4 కాళ్ళ మీద నడిపించాలంటే ఖచ్చితంగా ఈసారి సరైన నిర్ణయం తీసుకోవాలమ్మా. నెక్స్ట్ తరానికి జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గౌరవనీయులైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, జనసేన, బీజేపీ మద్దతుతో కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి, ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన. కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కోవూరు నియోజకవర్గం.